చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతమిక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. థ్యాంక్ యూ దగ్గుబాటి వెంకటేశ్వర గారు. దట్ వాస్ వెరీ నైస్. This is what we must learn from these two great gentlemen. We must forget the past, move on with the future. Nara Chandrababu Naidu garu. He is one of the few leaders in the world on the development path and building a greenfield city. అభిమాన నాయకురాలు. మనందరం చాలా మంది ఫైనాన్స్ మినిస్టర్లు చూసాం, కానీ ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఈ విధంగా ఉండాలని నిరూపించిన మన తెలుగింటి ఆడబిడ్డ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు. మన నేల గర్వపడుతుంది. దేశ సేవలో పునీతమైనప్పుడు, మన వ్యక్తులు చేసినప్పుడు మనకుండే ఆనందం ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నట్టు ఫైనాన్స్ మినిస్టర్ గారికి, వెంకయ్యనాయుడు గారు ఇప్పుడే చెప్పారు, గౌరవనీయులు పద్మవిభూషణ్. నేను చిన్నప్పటి నుంచి చూశాను. ఫస్ట్ టైం ఇద్దరం ఎమ్మెల్యేలుగా 1978లో అసెంబ్లీలో ప్రవేశించాం. అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం కూడా పవర్ తగ్గలేదు. అదే పంచుంది. ఇంకా అవసరమైతే పంచ పెంచుతున్నాడు తప్ప ఎక్కడ తగ్గే పరిస్థితులు లేరు. ఆ రోజుట్లో మేము అసెంబ్లీకి వస్తే, నేను ఆ తర్వాత 1980లో మంత్రి అయ్యాను. ఎవరైనా సరే అసెంబ్లీలో ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా భయపడతారంటే అప్పుడు వెంకయ్యనాయుడు గారికి, జైపాల్ రెడ్డికి భయపడేవాళ్ళు. జైపాల్ రెడ్డి గారు ఇంగ్లీష్లో మాట్లాడేవారు, వెంకయ్యనాయుడు అచ్చ తెలుగులో అప్పటికి ఇప్పటికీ అదే పందాలో మాట్లాడుతున్నాడు. నిర్మోహమాటంగా తనకున్న అభిప్రాయాలు చెప్తా ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీలో ఉండేవాళ్ళు కూడా వెంకయ్యనాయుడిని ఎప్పుడు అభినందించేవాళ్ళు. ఎందుకంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు, మా గౌరవం పెరుగుతుందని. అలాంటి పవర్ఫుల్ స్పీచెస్ ఇచ్చారు. తర్వాత మనిషిలో కూడా కమిట్మెంట్ చూస్తే, ఆగస్టు క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుండి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఈరోజు వారు చెప్పినట్టు ఒక చిన్న గ్రామంలో పుట్టిన, సాధారణ కుటుంబంలో పుట్టిన, అంచెలుగా ఎదిగి భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలో చేరారు. వారికి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా, ఈరోజు రిటైర్ అయినా ఎంత హోందాగా ఉన్నాడు, అంత హోందాగా ఉన్నారు అలాంటి వెంకయ్యనాయుడు గారు. ఇకపోతే దగ్గుపాటి వెంకటేశ్వర గారు, మా తోడలుడు. నాకంటే ముందు ఆయన అన్నీ చెప్పేశాడు, ఇంకా చెప్పడానికి ఏమీ లేవు. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి. డెప్త్కి వెళ్తారు, అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను, ఇద్దరం కూడా ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం. తెల్లవారితో నిద్ర లేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చేశాం. అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను, వెంకటేశ్వరరావు గారి ఇంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించాను. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి, కానీ ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు.
కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు, ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం. అదే సమయంలో దగ్గుపాటి పురంధేశ్వరి గారు, ఇటీవల ఎన్నికలు నేను చూశాను వారిని. వారు చూపించిన చొరవ కానీ, వారు నడిపించిన విధానం కానీ, దానివల్ల మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక చారిత్రక అవసరం మొన్న ఎన్నికలు, అందరూ ఆవేదన పడ్డాం. గీతం లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారో మీరు చూశారు. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని కోరుకునే సమయంలో ఇక్కడ డెమాలిషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది. అలాంటివన్నీ మనం చూసాం. అయినా కూడా ఈరోజు ఇక్కడనే భరత్ కూడా ఉన్నాడు. కానీ ఆయన కష్టం ఇంకా లేదు దీంట్లో, ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది. కానీ మూర్తి గారిని చూశాను. ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. భావి తరాలకి ఓసారి ఒక్కొక్క చరిత్ర. ఆయన కూడా చూసి నేను అడిగాను ఒకరోజు, మీరెందుకు గీతం ఇన్స్టిట్యూట్ పెట్టారని అడిగాను. ప్రతి ఒక్కరి జీవితంలో, ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రపంచ చరిత్ర. ప్రపంచ చరిత్ర కూడా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు మనుషుల్లో ఆ సమయంలో కలిగే ఆవేశాలు కానీ, ఆ సమయంలో కలిగే ఒక ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీతం యూనివర్సిటీ చూస్తే మూర్తి గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు. ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇవ్వకపోతే, నేను అడిగితే సీట్ ఇవ్వలేదు, నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా, గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి మూర్తి గారు. ఇది నమ్మడానికి శక్యం కాదు, కానీ ఇది వాస్తవం. ఆయన చెప్పిన మాటలు ఇవి. నాకు అలాంటి చరిత్రలో చాలా జరిగే పరిస్థితి వస్తుంది. అందుకని భారత్ పైన కూడా చాలా బాధ్యత ఉంది. నాకు ఒక నమ్మకం కూడా ఉంది. మూర్తి గారి స్ఫూర్తి ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. వెంకటేశ్వరరావు గారు, ఆయన జీవితమే ఒకసారి కానీ చేసుకుంటే, ఆయన చెప్పినట్టు ఆయన ఒక డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల. ప్రాక్టీస్ చేయాల. మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు, అది వేరే విషయం. ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు. కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు, అది నేను చెప్పేది. కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు. అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయనేది ఒక ఎగ్జాంపుల్. 5 సార్లు అసెంబ్లీలో మినిస్టర్గా, ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, ఒకసారి లోకసభ, ఒకసారి రాజ్యసభలో మెంబర్గా ఉండి, ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళం. ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు తిరగాలని ఆలోచిస్తాం తప్ప మళ్ళీ పుస్తకాలు చదవాలని ఆలోచించాం. తిరగడానికే సరిపోతుంది. అది ఒక వ్యసనంగా తయారవుతుంది. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉండలేరు. ఆయన అంటున్నాడు, నేను రిటైర్ అయినాన్ని. కానీ రిటైర్ కాలా. మనిషి రిటైర్ అయ్యాడు, కానీ మైండ్ మాత్రం శాశ్వతంగా రిటైర్ కాదు. ప్రజాహితం కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. సమాజం కోసం పనిచేసే పరిస్థితికి వస్తారు. అదే సమయంలో వెంకటేశ్వరరావు గారిని చూసినప్పుడు మనిషి ఇంత
ఇంత మునిపే భరత్ చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. చాలా ఈజీగా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా మనిషి కనపడిపోయి హ్యాపీగా ఇది చేసేవారు. ఇటీవల ఒకసారి కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. యాక్టివ్ లైఫ్లో ఉన్నారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు, ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి. ఆయన ఒకటే చెప్పాడు, చాలా హ్యాపీగా ఉన్నాం, నిద్రలేస్తే బ్యాడ్మింటన్ ఆడుకుంటాం, వచ్చిన తర్వాత మనవరాళ్ళు వాళ్ళతో ఆడుకుంటాం, అక్కడి నుంచి కసపు గాసిప్ ఎవరిన ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం, మళ్ళా ప్యాక్ ఆటకు పోతాడు, మధ్యాహ్నం అయితే ప్యాక్ ఆటకు పోతా, ఆడ ఒక 2 గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది, హ్యాపీగా వచ్చి నిద్రపోతాను. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్. Ma'am, we request you to please address the gathering by lowering taxes, increasing revenue. That's another magic she has done. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. Honorable Chief Minister and Honorable and respected former Vice President of India, Padma Vibhushan, Shri Venkaiah Naidu ji, Members of Parliament, Dr. Daggubati Purandeshwari ji and also Shri Bharat ji, and the author of this book, Daggubati Venkateshwara Rao garu, and very enthusiastic Visakhapatnam citizens who have come for this program. My namaskaram to all of you all. I feel extremely honored to have been invited for this particular program. I think it's almost unusual for somebody who's been in active political life for a very long time to engage in a very academic activity, that is to write a book. Write any book is one thing, which he's already done about 4 or 5 of them. But to write history is not easy at all. To write history requires a lot more rigor. It requires a lot of intensive study. I think it was Aristotle who once said, and I'm not sure about the exact words, but he said history, actually it's about the unchanged. దాంట్లో మార్పు చేర్పులు ఏం లేవు, నడిచిపోయాయి. ఆ నడిచిపోయిన విషయాన్ని గురించి రాయడం అనేది, దట్ ఈస్ వై యూ ఆల్సో హ్యావ్ పీపుల్ హూ సే హిస్టరీ ఈజ్ నార్మలీ రిటన్ బై ద విక్టర్స్. గెలుపు ఎవరికి పొందారో, ఎవరు గెలిచారో వాళ్ళ వల్ల రాయబడినది హిస్టరీ. దాంట్లో మంచి ఉంటాయి, చెడు ఉంటుంది. మంచి ఏంటి? గెలిచిన వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ తరపున జరిగిన మంచిలన్నిటినీ కూడా హిస్టరీలో రాస్తూ వస్తారు. కానీ అన్చేంజ్డ్ అది. అరిస్టాటిల్ అన్చేంజ్డ్, ఇట్ రిమైన్స్ దేర్, ఇట్ ఈస్ అన్చేంజ్డ్. నోబడి కెన్ చేంజ్ ఇట్. వాట్ హ్యాపెండ్ హ్యాపెండ్. బట్ దాన్ని రాస్తున్నవాడు గెలిచిన వాడైతే he writes it in one glorious way. But there are others who are not part of the victorious. వాళ్ళని డిఫరెంట్ లాంగ్వేజెస్లో, వాళ్ళ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్లో హిస్టరీని రాస్తారు. దాన్ని తరతరాలుగా చెప్తారు, సబాల్టర్న్ హిస్టరీ అంటారు, ఇంటర్ప్రిటేటివ్ డిఫరెన్స్ అంటారు. సో హిస్టరీ బుక్ రాయడం అనేది చాలా కఠినమైన ఎక్సర్సైజ్. It cannot receive ready acceptance by everybody. So majority history రాసేవాళ్ళు చాలా
సంకోచించి రాస్తారు, కొన్ని అంశాలు రాస్తారు, అన్ని అంశాలు రాయరు. కానీ అక్కడ కూర్చున్నప్పటికీ నాకు అనిపించింది, ద టైటిల్ ఆఫ్ ద బుక్ ఇస్ ఇట్స్ అ గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. గ్లిమ్స్ అనేది ఎందుకు చెప్తున్నారంటే, ఇంత ఉన్న హిస్టరీని వారు చెప్పినట్టు ఒక 300 odd పేజెస్లో కండెన్స్ చేసి రాసినప్పుడు ఇట్ బికమ్స్ ఓన్లీ పిక్చర్, స్మాల్ పిక్చర్. సో ఇట్స్ అ గ్లిమ్స్. కానీ వారు మాట్లాడుతున్నప్పుడే వారు ఎంత ఇన్వాల్వ్డ్ అయిపోయి, టోటలీ దాంట్లో నిమగ్నం అయిపోయి, ఎక్స్పాన్సివ్గా హిస్టరీని రాయదలుచుకుని దాంట్లో ఉన్న ఎస్సెన్స్ని మాత్రం 360 odd పేజెస్లో రాశారు. బట్ వారు మాట్లాడుతున్నప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎంత ఇన్వాల్వ్డ్, హీ సోక్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఇట్. మంచిగా నాని తేలి బయట వచ్చి రాశారు బుక్. అట్ ద సేమ్ టైం వారు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు వారు చెప్తున్నప్పుడు వారు క్యారెక్టర్ ట్రైట్స్ కూడా బయట వస్తున్నాయి. హౌ సింపుల్, లూసిడ్, ఇలా క్రిస్టల్ లైక్ స్పష్టంగా నాకు అర్థమైంది, నేను రాస్తున్నాను అన్న టైప్లో. సో ఐ ఫైండ్ దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ combination in that individual who had a very long stint in politics. A long stint in politics which consists of so many different types of people. అందరూ వారిలాగా లేరు. వారికున్న టిపికల్ క్వాలిటీస్ లేనటువంటి ఒక క్షేత్రం రాజకీయం. దాంట్లో 5 terms ఎమ్మెల్యే, 2 terms of member of parliament, బై విచ్ టైమ్ వారు పర్సనాలిటీ మారిపోయి ఉండాల్సింది, కానీ మారలా. హీ రిమైన్డ్ హిమ్సెల్ఫ్. ఒక పెద్ద అచీవ్మెంట్ చేయగలిగిన ఫ్యామిలీ, అచీవ్మెంట్ చేస్తూ వస్తున్న ఫ్యామిలీ, దాంట్లో ప్రతి వ్యక్తి అచీవ్మెంట్స్ చేస్తూ వచ్చారు, రాజకీయంగా, సోషల్గా, లిటరేచర్లో, ఫైన్ ఆర్ట్స్లో. అట్లా ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, లార్జర్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ప్రతి ఒక్క మెంబర్ కూడా అచీవ్మెంట్ చేసే టైప్ ఫ్యామిలీలో ఇవాళ ఇంకో ఒక అచీవ్మెంట్ని తీసుకొచ్చి ముందుకు పెట్టి మన అందరికి ముందు ఆ ఫ్యామిలీ ఒక్కరుగా అందరు మన ముందుకు నిలబెట్టారు. దానికోసం నేను ఐ వాంట్ టు గివ్ ఎ వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ సొసైటీస్ డ్రా ఇన్స్పిరేషన్. ఇట్లాంటి ఒక పెద్ద ప్రయత్నం కుటుంబం ఒకరుగా ఉండి ప్రతి ఒక్కరు వాళ్ళ అచీవ్మెంట్ని ముందుకు పెట్టి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా దాంతో ఏకమైపోయి అది సెలబ్రేట్ చేయగలిగితే దానికంటే ఒక పెద్ద బ్లెస్సింగ్ ఫర్ ఆ కమ్యూనిటీస్ ఏం లేవు. ఈ విషయం ఇక్కడ జరుగుతూ ఉండగా ఐ వాజ్ అ విట్నెస్. దానికోసం నేను మీ అందరి తరపున థ్యాంక్ యూ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాయ నమః అంటూ సభాసర్స్ నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కన్నా కూడా మా యొక్క మంచిని ఆకాంక్షించేటువంటి వ్యక్తిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, నాకు పితృ సమానులైనటువంటి పెద్దలు వెంకయ్య నాయుడు గారికి, ఈ కార్యక్రమానికి కారణభూతులైనటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భరత్ గారికి, మరియు వేదిక ముందున్నటువంటి ఆత్మబంధువులందరికీ పేరు పేరున ముందుగా నా నమస్కారాన్ని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పరిపాలనా దక్షత అనేటువంటి పదానికి పర్యాయ పదంగా ఇవాళ రాష్ట్రాన్ని ఎంతటి సంక్షోభంలో ఉన్నదో మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి పరిపాలనా దక్షతతోటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు 35 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో ఎవరి చేత కూడా వేలెత్తి చూపేటువంటి పరిస్థితి
ఏర్పడనీయకుండా మచ్చలేని నాయకుడిగా తన జీవన ప్రస్థానాన్ని ఇప్పటివరకు ఒక ప్రజా జీవన ప్రస్థానాన్ని ఇప్పటివరకు కూడా కొనసాగిస్తూ ఇవాళ ఇందాక ప్రతి ఒక్కరూ కూడా వారు రాసినటువంటి పుస్తకాల గురించి చెప్పడం జరిగింది. కనుక అటువంటి ఒక రిటైర్డ్ జీవితాన్ని, రిటైర్డ్ అని కూడా నేను అనకూడదు, ఇందాక పెద్దలు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్లుగా రిటైర్డ్ కావచ్చు కానీ మేధస్సు మాత్రం టైర్లెస్గా పనిచేస్తుంది అని ఏదైతే వారు చెప్పారో అటువంటి వెంకటేశ్వరరావు గారు. ఎందుకంటే విషయాలన్నీ పెద్దలందరూ కూడా మాట్లాడేయటం జరిగింది. అయితే ఒకటి మాత్రం సత్యం, చరిత్ర అని అనగానే మనకి గుర్తుకు వచ్చేది రాజులు, సామ్రాజ్యాలు, యుద్ధాలు, విజేతలు, ఆక్రమించినటువంటి భూభాగాలు, వీటన్నిటితోటి పాటు చివరిగా అశోకుడు గొప్ప చక్రవర్తి, రోడ్ల నిర్మాణం చేశాడు, చెట్లు నాటారు. ఈ విషయాలు వెంటనే మనకి స్ఫురణకు వస్తాయి. అయితే మనం గుర్తించినటువంటి అంశం ఏమిటంటే ఆ చరిత్ర పుటల్లో అనేక సంఘటనలు, అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, ప్రపంచగతిని, దేశగతిని మార్చినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి అనేటువంటి విషయం మనలో చాలా మందికి అవగాహన లేనటువంటి విషయం. పోనీ దాన్ని అర్థం చేసుకోవాలి అని ప్రయత్నం చేయటం కూడా చాలా వరకు మనం చెయ్యం. యుద్ధాలు, సామ్రాజ్యాల ఆవిర్భావం, మత విశ్వాసాలు, మత పెత్తనాలు, ఇవన్నీ కూడా ఏ విధంగా వచ్చాయని చెప్పారు. ఇంకొక పక్క బానిస వ్యవస్థ, సామాజిక సంస్కరణలు, నగర రాజ్యాల ఏర్పాటు, అభివృద్ధి, గ్రీక్, పర్షియన్ యుద్ధాలు, వాటి ప్రాముఖ్యత తెలుసుకునే అన్నీ కూడా కూలంకుషంగా ఒక మాటలో చెప్పాలంటే ఏది వదిలిపెట్టకుండా సైన్స్, టెక్నాలజీ, హిస్టరీ, పాలిటిక్స్, ఇజాలు అన్నీ కూడా ఏది జరిగిందో, ఏది పనిచేస్తుందో అవన్నీ కూడా చెప్పారు. ఇంకొక పక్కన భాష, కళలు, వాస్తు, శిల్పం, భూ సంస్కరణలు, సామాజిక న్యాయం, ఆధునిక చరిత్ర, భూస్వామ్య వ్యవస్థలు, తెగలు, జాతులు, భారతీయ రాజులు, కడాన ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజా పరిపాలన కూడా అధ్యయనం చేసే పరిస్థితికి వచ్చాడు. అదే దండయాత్రలు, ఇంకో పక్కన చూస్తే అచ్చు యంత్రం నుంచి ఇంటర్నెట్ వరకు సాంకేతిక విప్లవం, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో మళ్ళా ప్రిడిక్ట్ చేసి అన్నీ కూడా ఇంతకుముందు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు చరిత్రను వక్రీకరించకుండా జరిగిన చరిత్రను జరిగినట్టు చెప్పడం అనేది ఏ కొద్ది మంది చేస్తారు. అందులో డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఒక్కరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి మంచి బుక్ రాసిన వారిని అభినందిస్తూ వీటి కోసం వారెంత తపన పడ్డారు, శ్రమ చేశారు, అన్ని చేసి ఇలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ని మనందరికీ అందించారు. ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉండదగ్గ పుస్తకం, ప్రతి ఒక్క లైబ్రరీలో ఉండవలసిన పుస్తకం. ప్రతి ఒక్కరు కూడా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి చరిత్ర తెలుసుకోవడానికి సులువైన మార్గం ఈ యొక్క బుక్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మేము మామూలుగా ఎప్పుడూ రాజకీయ మీటింగ్లు ఉంటాయి. ఈరోజు వండర్ఫుల్ మీటింగ్, ఒక ఆత్మీయ సమ్మేళనం నా లెక్క ప్రకారం. మా కుటుంబంలో ఒక మంచి రచయిత అధ్యయనం చేసి ప్రాక్టికల్గా ఏ విధంగా సమాజానికి అందించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన ఒకసారి మాట్లాడుతూ తెల్లవారుజాము నిద్ర వచ్చేది కాదు, లేచి మళ్ళీ కాఫీ తాగేసి కూర్చొని రాసి తర్వాత పడుకునేవాడిని అని చెప్పారు. అంటే ఆ పట్టుదల ఉన్నప్పుడు మనిషిలో అలాంటి శక్తి వస్తుంది. ఓసారి నిద్ర రాని రాత్రులు గడుపుతూ ఉంటాం, కానీ అల్టిమేట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్, ఎక్సలెంట్ వర్క్. మీ అందరి తరపున మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.